హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చనా జమాల్పూర్. ఈరోజు నేను వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాను. శనివారం రోజు మనము ఇలా వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన ఇంట్లో దేవుడే వచ్చి ఇక్కడ మన ఇంట్లో కొలివి ఉన్నట్లు మనకి అనిపిస్తుంది. ఇట్లా పిండి దీపాలు పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టము. 2 పిండి దీపాల్లో కొంచెం బియ్యం పిండి తీసుకొని దాంట్లో బెల్లం, కొంచెం పాలు, కొంచెం నెయ్యి వేసి కలిపి పిండి దీపాలు చేసుకోవాలి. దాంట్లో 7 వేసి ఒత్తులేసి అయ్యగారికి దీపారాధన చేయాలి. ఆయనకి దద్దోజనం అంటే చాలా ఇష్టము. అందుకని నేను ఈరోజు నైవేద్యంగా దద్దోజనం పెట్టాను అయ్యగారికి తాంబూలం ఇచ్చి. నారాయణాయ ధీమహి వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద. ఇలా పిలిస్తే చాలు, ఆయన మన కోరికలన్నీ తొందరగా వినేస్తారు. మనము ఆయనకి నీ శరణంలో ఉన్నామయ్యా అని ఒక్క మాట చెప్తే చాలు, అన్నీ మన ఏమేమి ఉన్నాయో, పనులు జరగలేవు అవన్నీ జరుగుతాయి. మీకు ఉద్యోగం అంటే ఉద్యోగం, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి, ఇంకా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, ఇల్లు కావాలంటే ఇల్లు. ఆయనకి మనము ఏం మొక్కినా అది తొందరగా నెరవేరుతాయి. ఇలా లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి మనం పూజించుకుంటే చాలా మంచిది. గోవింద నామాలు చదువుకుంటే ఇంకా చాలా మంచిది. ఆయన కలియుగ దేవుడు. మనం మనస్ఫూర్తితో ఆయనకి పూజ చేయాలి. ఆయన చాలా తొందరగా మన మాట వింటారు. ఆయనకి దద్దోజనం అంటే చాలా ఇష్టం నైవేద్యంగా. ఇంకా పిండి దీపాలు ఇలా పెట్టుకొని ప్రతి శనివారము నేనైతే పూజ చేసుకుంటాను. ఇలా 2 పిండి దీపాలు పెట్టి దాంట్లో 7 ఒత్తులేసి, మీరు ఆవు నెయ్యి అయినా వేసి వెలిగించవచ్చు. నువ్వుల నూనె కూడా